వీడియో ఎడిటర్ కావాలనుకుంటున్నారా? 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. కింది నంబర్ని సంప్రదించగలరు. ఎఫ్ఐఆర్లు కూడా అప్లోడ్ చేయడంలా. ఎఫ్ఐఆర్లు అప్లోడ్ చేస్తే న్యాయ ప్రక్రియలో ఫాస్ట్గా వేగంగా జరుగుతుందనే ఉద్దేశంతో ఎఫ్ఐఆర్ కూడా స్లో డౌన్ చేసి న్యాయ ప్రక్రియ కూడా స్లో డౌన్ చేసే భాగంలో ఎఫ్ఐఆర్ అప్లోడింగ్లో కూడా జాప్యమే. ఎఫ్ఐఆర్ కోసం బాధితుల బంధువులు నేరుగా పోలీస్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తూ ఉన్నారు చాలా చోట్ల. ఎంతో కష్టపడి న్యాయవాదులు వీళ్ళని ఎవరైనా బయటకు తీసుకొని వస్తే ఇంకొక కేసు పెట్టి మళ్ళీ అరెస్ట్ చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఈరోజు రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు అరాచకాలు ఇంతటితో ఆగిపోవడంలా. ఎమ్మెల్యేల పైన, మాజీ మంత్రుల పైన కూడా ఇదే, సినీ దర్శకుల పైన కూడా ఇదే రకమైన పరిస్థితి మనమంతా చూసాం. మనం చెప్తా ఉన్నా రామచంద్రారెడ్డి అని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన తోటలో దగ్గరుండి ఎస్పీ ప్రోద్బలంతో దగ్గరుండి సిఐ అక్కడికి పోయి ఆయన తోటలో నాటు తుపాకులు పెట్టే కార్యక్రమం చేసి తోటలో పనిచేస్తూ ఉన్న ముసలాయమ, దాదాపుగా 50-60 ఏళ్ళ వయసు, 60 ఏళ్ళ వయసులో ఉన్నాయమ, కొట్టి ఒప్పించే కార్యక్రమం కూడా ఆమెతో చేయించే ప్రయత్నం చేస్తే మెజిస్ట్రేట్ దగ్గర ఆమె దెబ్బలు చూపించి జరిగిన విషయం చెప్తే మెజిస్ట్రేట్ తిట్టి పంపించాడు సిఐని. 10 రోజులు, వారం రోజుల కింద జరిగిన ఘటన ఇది. రాష్ట్రంలో ఈ మాదిరిగా పరిస్థితులు ఉన్నాయి. రామ్ గోపాల్ మనం అంత చూసినాం. వీళ్ళు సినిమాలు తీస్తే తప్పులా? వీళ్ళేం సినిమా తీసినప్పుడు వివేకం అని సినిమా తీస్తే తప్పులా? వీళ్ళు ఏం చేసినా, వీళ్ళు ఐటీడీపీ ద్వారా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళని రన్ చేసినా నష్టంలా, తప్పులా? వీళ్ళు ఎవరి మీద ఏ రకమైన మాట్లాడినా తప్పులా? రామ్ గోపాల్ వర్మ చేసిన సినిమాకు సెన్సార్ బోర్డు అప్రూవల్ ఉంది. సెన్సార్ బోర్డుకు పోయింది, సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చింది. అప్రూవల్ వచ్చినాకనే ఆయన రిలీజ్ చేసినాడు. సో మళ్ళీ ఆయన సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు రిలీజ్ చేసిన సినిమాకులో ఆయన సినిమా తీయడం తప్పు అన్నట్టుగా ఆయన మీద కేసులు పెడితే, ఆయన పిలిపించే కార్యక్రమం చేస్తూ ఉంటే, ఆయనను అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇల్లీగల్ డిటెన్షన్ కాదా ఇది? సెన్సార్ బోర్డులు ఎందుకు ఉన్నాయి? సెన్సార్ బోర్డు అప్రూవల్ వచ్చిన తర్వాత నువ్వు చేస్తూ ఉండేది ఏంది? మళ్ళీ ఫిలిం ప్రమోషన్ అంటావు. నీకు నచ్చిన వాళ్ళని మాత్రం ప్రమోట్ చేస్తే ఫిలిం ప్రమోషన్, మిగతా వాడు ఎవడైనా కానీ నీకు వ్యతిరేకంగా సినిమా తీసినా, ఏమాత్రం వ్యతిరేకత ఉన్నా కేసులు పెట్టడం, అరెస్టులు చేయాలని ప్రయత్నం చేయడం, ఇది రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితి. మా చంద్రయ్యనే ఉన్నాడు, మా చంద్ర మీద కూడా ఎమ్మెల్యే చంద్ర మీద కూడా ఇల్లీగల్ కేసులు, సోషల్ మీడియా. నీ మీద కేసు ఏం చంద్ర? రాష్ట్రంలో ప్యాకాట జరుగుతూ ఉందని చెప్పి ఆయన నియోజకవర్గం ఉదాహరణగా చూపిస్తూ, ఆయన నియోజకవర్గంలో ఉన్న ప్యాకాట క్లబ్బులు ఇక్కడ జరుగుతూ ఉన్నాయని చెప్పి ఆయన పోస్టు పెట్టినందుకు ఆయన మీద కేసు. ఇంకో దళిత ఎంపీ మా సురేష్, నందిగాం సురేష్, కేసుల మీద కేసులు. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఆయన దాడి చేసినాడు. ఆయన పాపం ఆయన దాడి చేయలే, పాపం ఆయన ఫోన్ కూడా పోలే, ఆయన ఊళ్ళో కూడా లేడప్పుడు. వేసినారు 60 రోజులు 70 రోజుల పైనైంది. ఒక కేసుతో కాదు, ఒక కేసులో బయటకు వస్తా, ఒక కేసు పెట్టక తలికే మళ్ళీ ఇంకొక కేసు, ఒక కేసు తర్వాత ఇంకొక కేసు, అన్ని ఇట్లాంటి దిక్కుమాలిన కేసులే. ఒక దళితుడు, ఒక ఎంపీ 70 రోజులుగా జైల్లో ఉన్నాడు. ఇంకొక దళిత ఎమ్మెల్యే చంద్ర, ఇంకో దళిత ఎమ్మెల్యే తనకు నియోజకవర్గంలో ప్యాకాట జరుగుతూ ఉంది, పలానా చోట జరుగుతూ ఉందని చెప్పినందుకు కేసు. ఇంకొక దళిత ఎమ్మెల్యే 8 కేసులు.
ప్రశ్నించినందుకు 8 కేసులు, మాజీ మంత్రుల మీద కేసులు, కొడాలి నాని, అంబటి రాంబాబు, రోజా, నిజంగా అసలు రాష్ట్రంలో ఈ మాదిరిగా ఒక తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఒకవైపున కేసులు, ఒకవైపున ఎవడైనా మాట్లాడితే అన్యాయంగా వాళ్ళ మీద దూషించడం, మరోవైపున దుష్ప్రచారాలు. వీళ్ళే దగ్గరుండి చంద్రబాబు నాయుడు స్వయాన టాపిక్ డైవర్షన్ చేయడంలో ఎంత స్పెషలిస్టు, తప్పుడు ప్రచారాలు చేయడంలో ఎంత స్పెషలిస్టు, అబద్ధాలు చెప్పడంలో ఎంత స్పెషలిస్టు, మోసాలు చేయడంలో ఎంత స్పెషలిస్టు చంద్రబాబు నాయుడు గురించి మనం అందరికీ తెలుసు. క్యారెక్టర్ అసాసినేట్, ప్రత్యర్థిని అటువైపున ఉన్న వ్యక్తి క్యారెక్టర్ అసాసినేట్ చేయడంలో ఏ రకమైన ప్రసిద్ధి చెందినాడో చంద్రబాబు నాయుడు గురించి మనం అందరం చూసినాం. లక్ష్మీ పార్వతితో మొదలుపెట్టుకుంటే నా వరకు క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కానీ, డైవర్షన్ పాలిటిక్స్లో తిరుపతి లడ్డు దగ్గర నుంచి మొదలు పెడితే ఎన్నికలకు ముందు ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ మీద, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద, ఎలక్ట్రిసిటీ మీద, కరెంటు మీద, రోడ్ల మీద, తిరుపతి లడ్ల మీద, అప్పుల మీద, రాష్ట్ర ప్రగతి మీద, ఇండస్ట్రీస్ మీద, పారిశ్రామికవేత్తల మీద, ఇవన్నీ గాక తల్లి చెల్లి అంటూ నా కుటుంబాన్ని ఎక్కడ పడితే అక్కడ ఇదే చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడు. సార్, ఆర్టీడీ నోటీసులకి స్పందించకుండా ఆయన తప్పించుకుని తిరుగుతున్నారు. ఆయన ఒక్కళ్ళే గారు, మిగతా చాలా మంది కూడా విచారణకు రమ్మంటే రాకుండా తప్పించుకుని తిరుగుతున్నారని చెప్తున్నారు. పోలీసులు ఆ విధంగా వాళ్ళు పట్టుకోలేకపోతున్నారా, లేకపోతే ఏంటి అసలు? అంటే చిత్తశుద్ధి లేదా పోలీసులకు వాళ్ళకి అరెస్ట్ చేయడానికి కానీ వాళ్ళు పట్టుకోవడానికి కానీ, లేదంటే వాళ్ళకి తిరుగుతున్నారా? ఏంటి సార్? లెట్ ద పోలీస్ డూ దేర్ జాబ్, లెట్ మీ డూ మై జాబ్. నా పని నేను చేసుకున్నాను, వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. గత గవర్నమెంట్ లో అయితే ఎక్కడున్నా పట్టుకొచ్చేవాళ్ళు, పోలీసులు చెప్తున్నారు వాళ్ళు ఢిల్లీ నుంచి కూడా పట్టుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అలా అనిపించట్లేదా ఇప్పుడు? అంటే మీకు ఇప్పుడు చంద్రబాబు గారి మీద నందిగామలో దాడి చేసిన వాళ్ళు సింపుల్ గా కోర్టుకి వెళ్ళి వచ్చి మేము బయటకు వచ్చేసామని చెప్పి కాలర్ ఎగరేసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఎట్లా అంటే నేను ఒకటి లా అండ్ ఆర్డర్ హోమ్ నేను చేయట్లేదు. సో మీరు ఇది అడగాల్సింది మీరు ముఖ్యమంత్రి గారిని అడగాలి. కూటమి ప్రభుత్వం కాబట్టి కరెక్టే. అలాగే ఇప్పుడు నేను పంచాయతీ రాజ్ గురించి అడిగితే నేను చెప్పగలను. కొన్ని ఇది మా ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో ఒకసారి మీరు చెప్పిన అన్ని ఖచ్చితంగా నేనే దాన్ని తప్పించుకోవట్లేదు కదా, కానీ ఒక మాట చెప్పేటప్పుడు కొంచెం బాధ్యతగా చెప్పాలంటే. సో మీరు మా మీడియా మిత్రులు అడిగారు ఢిల్లీలో, ఇవన్నీ నేను ముఖ్యమంత్రి గారి దృష్టికిను హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. ఏం చెప్పంటారు చెప్పండి, మీ మాటకు నేను తీసుకెళ్తాను. అంటే మిమ్మల్ని అంత ఇబ్బంది పెట్టినప్పుడు, అంత ధైర్యంగా ఆంధ్ర పోలీసు ఉన్నప్పుడు ఈ రోజు ఆంధ్ర పోలీసు ఎందుకు తట్టుపాయిస్తున్నారు అడగాలి కదా, ఖచ్చితంగా అడుగుతాను. జలశక్తి మినిస్టర్ పాటిల్ గారిని కలవడం, మెయిన్ జేజేఎం జలజీవన్ మిషన్ కి సంబంధించిన పనులు అడగడానికి వచ్చాను. బడ్జెట్ ఒకటి, టైంలో ఒకటి ఎక్స్టెన్షన్ చేయమని. గత ప్రభుత్వం ఏం చేసిందంటే, వైసీపీ ప్రభుత్వం వాళ్ళు సర్ఫేస్ వాటర్ నుంచి తీయమంటే వాళ్ళన్నీ గ్రౌండ్ వాటర్ తీసేసి చాలా వరకు మల్టీ విలేజ్ స్కీమ్స్ అనౌన్స్ చేసి చాలా తక్కువగా చేసి పర్సంటేజ్. ఒకటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల మన కేవలం లెస్ దెన్ 2,000 కోట్ల రూపాయలు వాళ్ళు రాష్ట్రానికి వాడారు. వాళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఒకటి ఇవ్వకపోవడం, ఇంకా మనకి 16,000 కోట్లు ఇంకా వాడుకోవాల్సిందే. దానికి సంబంధించి ఒకటి. అలాగే ఈ సర్ఫేస్ వాటర్ నుంచి తీసుకోవాలని కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది, దీని మీద మాట్లాడుకున్నాం. సో ఒకసారి వాళ్ళ సహాయ సహకారాలు అడగటానికి, అలాగే ప్రధానమంత్రి గారు కూడా ఇంకా ఒకసారి తెలియజేస్తామని చెప్పారు మనం అడిగిన ఇవన్నీ డిమాండ్స్ అని. వీటికి సంబంధించి వాడిని అడిగిన మేజర్ రెండే అంటే, ఒకటి బడ్జెట్ని ఇంక్రీజ్ చేయమని చెప్పాం, రెండు టైం జేజేఎంని టైం లైన్ ఇంక్రీజ్ చేయమని చెప్పాలి. అలాగా
అది మనం 27 దాకా అడిగాం. అది ఇప్పుడు రేపు అన్ని రాష్ట్రాలకి ఇది అవసరం, పూర్తి అనుకున్న నిర్ణీత వ్యవధిలో అవ్వలేదు, అందుకని వాళ్ళు అది చేస్తానని చెప్పి అది ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకోబోతారు. రేపు పొద్దున కలిసిన ప్రధానమంత్రి గారిని ఎవరికి తెలియజేస్తాను. పోలవరం ప్రాజెక్టు గురించి చాలా డిస్కషన్ లేదు, నేను మాట్లాడేది ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారే మాట్లాడారు. లేదు, అవి ఉన్నాయి, వాళ్ళు అదే చెప్తా ఉన్నారు, వాళ్ళు వాడలేదని. అందుకనే కదా ఈరోజు అంటే మనకి నైతికంగా కూడా బలం ఉంది. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వం చేసిన ఈ తప్పులన్నీ మనకి వారసత్వంగా వచ్చినాయి. అది వాళ్ళు చేసిన తప్పులకి ఈరోజు మనం మాట పడాల్సి వస్తుంది, మాట పడుతున్నాం ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన ఇది. ఇంకొక ఆల్రెడీ మనం ఇంకొక 2-3 వారాల్లో దీనికి కంప్లీట్ డీటెయిల్ ఒకటి చేస్తున్నాం. జేజేఎంకి సంబంధించి డిపిఆర్ కూడా ఒకటి చేయాలి. ఇవన్నీ ఒక 2-3 వారాల్లో అయిపోతుంది అనుకుంటున్నాం. ఈరోజు అంటే మన వైస్ ప్రెసిడెంట్ గారిని కలుస్తాం సాయంత్రం, అలాగే రైల్వే మన మినిస్టర్ గారిని కలుస్తాం, ఫైనాన్స్ మినిస్టర్ గారిని మన నిర్మలా సీతారామన్ గారిని కలుస్తాం. ఇప్పుడు ఉందా మనకి ఇంకా ఫైనలైజ్ చేసినట్లేదు చెప్తారు. ప్రధానంగా ఏ అంశాలు ప్రస్తావించబోతున్నారు సార్ ప్రధానమంత్రి గారి పెన్షన్? ఒకటి జల్ జీవన్ మిషన్ మీద ముఖ్యంగా ఉంటుంది. అంటే ఎందుకంటే ప్రధానమంత్రి గారి కోరిక అంటే ఆయన కళ ఇది, ప్లస్ ప్రతి ఒక్కరికి రక్షిత మంచినీరు ఇవ్వాలని, దానికి మేమందరం కమిటెడ్గా ఉన్నాం. అందుకని ఒక మోడల్ స్టేట్గా చేయాలనేది ఆయన నా అభిప్రాయానికి తెలియజేయడానికి